పోయిందా? దొంగలు కొట్టేశారా? వెంటనే CEIR పోర్టల్లో కంప్లైంట్ చేయండి, లేదంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ సంప్రదించండి. జరిగితే కాస్త ఆలస్యం జరగచ్చు, కానీ మీ ఫోన్ మళ్ళీ మీ చేతికి రావడం పక్కా. ఇది సైబరాబాద్ పోలీసులు ఇస్తోన్న భరోసా. IMEI నంబర్ టెక్నో పోలీసింగ్ తో రికవర్ చేసిన 1016 ఫోన్లను బాధితులకు అందించారు సైబరాబాద్ సిపి డాక్టర్ రమేష్. 1016 మొబైల్ ఫోన్లు ఇవాళ పోగొట్టుకున్న బాధితులందరికీ కూడా అందించడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ రికవరీలో 3వ స్థానంలో ఉన్నారు. అదే తెలంగాణ పోలీసులు అయితే భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నారు, కర్ణాటక పోలీస్ తర్వాత. దొరకదనుకున్న ఫోన్ మళ్లీ చేతికి రావడంతో బాధితుల ఆనందం అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరు దిల్సే సైబరాబాద్ పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. నా ఫోన్ పోయి 2 years అవుతుంది ఆల్మోస్ట్. రాదనుకున్న ఫోన్ వచ్చింది, చాలా థ్యాంక్ యూ సార్. చాలా బాధపడ్డా. ఫస్ట్ ఫోన్ తీసుకున్న ఒక 6 months లోపే పోయింది సార్ ఫోన్. ఇది అప్పుడే కంప్లైంట్ ఇచ్చింటే ఇప్పుడు దొరికింది సార్. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఫోన్ నాకు దొరికిందంటే చాలా హ్యాపీ ఉంది. ఇంకా పోలీసు వాళ్ళు చాలా కష్టపడ్డారు, దాని గురించి చాలా హ్యాపీ. ఇంకా మా గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అసలు ఫోన్ దొరికిందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నేను ఇట్లాంటి ఏమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనము పోయే నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్లస్ సార్ వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా చేయొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. And today the way they are treating us, it's very good, and we always support the police for the work they are doing it. We are really thankful to them. Thank you very much. సైబర్ క్రైమ్ బారిన పడి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయి బాధపడుతున్న వాళ్లకు ఉపశమనం కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఈరోజు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్స్ మరియు ఈ సెల్ ఫోన్ ద్వారా జరిగినటువంటి నేరాలకు సంబంధించి 103 ఖాతాలు అవి మేమంతా కూడా వెరిఫై చేసినాము. వాళ్ళు విక్టిమ్స్, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియకో ఆ సైబర్ క్రైమ్ అమౌంట్ దాంట్లో రావడం, సడన్గా ఒక 1000 రూపాయలు సైబర్ క్రైమ్ వచ్చింది. ఆ 1000 రూపాయలు వచ్చి ఆ బ్యాంకులో పడిన తర్వాత అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ మిగతా 20,000 కూడా నీవేనా లేకపోతే వేరే క్రైమ్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేయడానికి ఫ్రీజ్ చేస్తాం. మా సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేసి 103 మందికి ఈరోజు 1000 మంది ఫోన్లు ఏ విధంగా ఇచ్చామో 103 మందికి ఉపశమనం కలిగించే విధంగా ఈరోజు అకౌంట్స్ని డీఫ్రీజ్ చేసి మీకు అందరికీ ఉపశమనం కలిగిస్తున్నాము. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యి డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడ్డ వాళ్ళు తమ ఆవేదనను కళ్ళకట్టారు. సైబరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నేను మిడిల్ క్లాస్ ఉండండి. ఈరోజు కష్టపడితే రేపు నేను తినగలను. ఈరోజు కష్టపడకపోతే రేపు నేను తినను. ఈరోజు నేను కష్టపడుతున్నాను, నాకు అమౌంట్ రావట్లేదు అంటే నేను ఎలా బతకాలి? బతకలేను కదా. సో నా ఆవేదన ఏంటంటే నేనేమనైతే నా కూతురు ఏమవుతుంది? 1.5 year నా కూతురికి ఏమవుతుంది? 1,46,000 నా అకౌంట్లో లాక్ అయిపోయింది. ఈఎంఐలు కట్టాలి, అవి చూస్తే పెరిగిపోతున్నాయి. అది లాస్ట్ టైం నాకు శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి ఇలాగ మీ అకౌంట్ డీఫ్రీజ్ చేస్తున్నాను సరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ మిమ్మల్ని నా పెయిన్ నేను చెప్పలేను సార్, కాకపోతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. सर की मेहनत और आप सब लोगों की मेहनत से मेरा अकाउंट भी डिफ्यूज़ हुआ है. मैं आप सबको बहुत बहुत शुक्रिया अदा करता हूँ दिल से. आपको मेरे पास अल्फाज नहीं है, मैं कितना खुश हूँ अंदर से. जी बिल्कुल, आपको रमज़ान शरीफ में मुबारकबाद भी देता हूँ आप सबको. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిపి రమేష్. దీని మా కన్వెన్షనల్ నేరాల కన్నా కూడా 10 అంతలు నేరాలు ఇవి ఎక్కువగా అయిపోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మేము చాలా సందర్భాల్లో ప్రతిరోజు కూడా సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ మేము చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఆ అవేర్నెస్కి సంబంధించిన పోస్టర్లు కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ చూడరు. సైబర్ అరెస్ట్ అంటే ఏమిటండి? సైబర్ అరెస్ట్ ఎలా జరుగుతుంది? ఎప్పుడన్నా జరిగిందా? విన్నారా? ఎప్పుడన్నటువంటిది లేదు. అయినా కానీ వాడు ఎవడో ఫోన్ చేశాడు, మీరు ఇంట్లోనే ఉండాలి, దీంతో మాట్లాడాలి, మీకు ఇబ్బందులు అయితే మీ వాళ్ళు చేసామని చెప్పేసి మిమ్మల్ని ఒక అపోహలో పెట్టి డబ్బులు వసూలు చేయడం అనే కార్యక్రమంలోకి మీరు బానిసలైపోతున్నారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. కాబట్టి ఈ సాంకేతిక వినియోగం కేవలం మన అవసరానికి మాత్రమే పెట్టుకొని
అవసరం లేని విషయాల పట్ల మీరు దూరంగా ఉన్నట్లయితే మీకు సమయం మిగులుతుంది, డబ్బులు మిగిలిపోతాయి, మీరు విక్టిమ్స్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంది.